మహాశివరాత్రి ఉత్సవాలకు గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ ముస్తాబైంది. శివరాత్రి వైశిష్ట్యం, భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కోటప్పకొండలో కొలువైన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి ప్రారంభమైంది. శైవ క్షేత్రాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ శివయ్య త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికూటాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈశ్వరుడు కైలాసాన్ని విడిచి ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థల పురాణం చెప్తుంది. ఏటా శివరాత్రి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది కనీసం 10 లక్షల మంది భక్తులు రావచ్చని అధికారుల అంచనా. భక్తుల తాకిడిని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజనాలు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. దేవస్థానంలో వచ్చినటువంటి భక్తులకు ఏ విధంగా అసౌకర్యం లేకుండా నీడ, తాగడానికి నీరు, అదేవిధంగా భక్త సమాజముల ద్వారా ఉచిత ప్రసాదాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మహాప్రసాదమైనటువంటి అరిసె ప్రసాదం కూడా ఏ విధమైనటువంటి క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా కూడా టేస్టీగా, చక్కగా, పవిత్రంగా చేయటం జరుగుతూ ఉన్నది. అరిసె ప్రసాదము 75,000 వరకు ఇప్పుడు చేయటం జరిగింది. లడ్డూ ప్రసాదము 1,25,000 చేయటం జరిగింది. ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేయడానికి కూడా మేము రెడీగా సిబ్బందిని పెట్టి ఉంచాము. శివరాత్రి ఉత్సవాల కోసం కోటప్పకొండకు భక్తుల తాకిడి అప్పుడే మొదలైంది. రద్దీ దృష్ట్యా ముందే దర్శనాలు చేసుకుంటున్నారు. మేము మామూలుగా కొండ చూద్దామని వచ్చేసామండి. మొత్తం బాగుందండి చూస్తానికి. నీళ్ళకి కానీ దేనికైనా సరే మొత్తం బాగున్నాయండి. కొద్ది కాలంగా ఇక్కడ బాగా మార్పులు జరిగినవి. ఇప్పుడు భక్తులు ఎప్పుడంటే అప్పుడు కోటప్పకొండకి రావడానికి, స్వామి దర్శనం చేసుకోవడానికి, అభిషేకాలు కానీ, చుట్టూ ఉన్న పరిసరాలు కానీ, పిల్లలు ఉండటానికి కింద మ్యూజియం కానీ అన్నీ చాలా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివరాత్రికి ఇంకా ఎక్కువ చేస్తారండి. ఈ జిల్లాలో అందరూ కూడా శివరాత్రికి ప్రత్యేకంగా ప్రభలు చూడటానికి ఈ ఊరు వస్తారండి. కింద అన్నదాన సత్రాలు కానీ అన్ని బాగా చాలా బాగా డెవలప్ చేశారు. ఈ కోటప్పకొండని ఈ మధ్యకాలం బాగా డెవలప్ చేశారండి. రాకపోకలకు కానీ, మెట్ల వసతి ఎక్కటం కష్టమని ఈ రవాణా సౌకర్యం కానీ అంతా బాగా చేశారు. ఇంత క్రితం మామూలుగా లేనటువంటి మార్పులు చాలా జరిగినాయి. ఇప్పుడు మామూలుగా రోడ్లు కానీ, మరి చెట్లు కానీ, మరి కింద మామూలుగా అంతా స్పెషాలిటీస్ కానీ, మరి అన్నదాన సత్రాలు, అందరికీ అన్నదానం, మరి మొత్తానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అన్నదానం నిర్విరామంగా మామూలుగా జరుగుతూ ఉంది. అన్నిటికీ బాగుంది. కోటప్పకొండ క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రద్దీ దృష్ట్యా 390 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కొండపైకి ప్రైవేటు వాహనాల్ని అనుమతించడం లేదు. తీతీదే నుంచి 50 మినీ బస్సులను తెప్పించి కొండపై నుంచి కిందకు భక్తులను తరలించనున్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి వాహనాలకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఈసారి ఫస్ట్ టైం ఏర్పాటు చేయబోతున్నాం. అంటే పైనుంచి వెహికల్ కిందకు వచ్చినా ఎంతసేపట్లో వస్తుంది, ఎంతమంది రష్ ఉన్నారో చూస్తున్నాం. అదే కాకుండా స్పెషల్ ఎంఐ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి ఎంతమంది పైన ఉన్నారు, ఇంకా ఎన్ని బస్సులు అవసరమో చూసుకొని నర్సరావుపేట నుంచి కానివ్వండి, చిలుగురుపేట నుంచి కానివ్వండి, ఇంకా ఎన్ని బస్సులు ప్లాన్ చేసుకోవాలో ప్రత్యేకంగా ప్లాన్ చేశాం. 24వ తేదీ శివరాత్రి నైట్ జాగరణ అయిన తర్వాత ఉదయం 2-2:30 ప్రాంతాల నుంచి ఒక్కసారిగా జనాలు ఎక్కువ మంది వస్తుంటారు. యాత్రికులు, భక్తులు కిందికి దిగేసి అట్లా చిలుగురుపేటకు పోవడానికి, నర్సరావుపేట పోవడానికి. దానికోసం కూడా దాదాపు 200 బస్సులు ప్లాన్ చేశాం. 200 బస్సులు ఒక్కసారిగా 200 బస్సులు జనాలు వచ్చిన 10,000 మంది, 15,000 మంది వచ్చినా కూడా ఆ ట్రాఫిక్ రద్దీ తట్టుకోవడానికి కూడా బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. కోటప్పకొండ తిరునాళ్లకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా నిఘా ఏర్పాట్లు చేపట్టింది.